ఆ దేశానికి వచ్చింది ఏమొచ్చింది కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత ఏం కాదు, టైం మొత్తం మారిపోయింది. టైం మారిన తర్వాత ఏం మారింది? లైఫ్ మారింది. లైఫ్ మారిన తర్వాత ఏమైపోయింది? హెల్త్ మారింది. హెల్త్ మారిన తర్వాత ఏం మారింది? పొజిషన్ మారింది. పొజిషన్ మారిన తర్వాత కడుపు కాలిన తర్వాత, కడుపు గాలిన తర్వాత నెత్తికి ఏమొస్తుందా? బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి అంటున్నాడు అంట, మళ్ళా నేను ఎక్కడికి వెళ్ళాను ఏమి వెళ్ళేటప్పుడు తెలియ వచ్చి స్వేచ్ఛ కావాలనుకున్నావు కదా, ఫ్రీడమ్ కావాలనుకున్నావు కదా, నా ఇష్టం అనుకున్నావు కదా. అందుకే నేను చెప్పాను కదా, ఏమన్నా మనము ఎంచుకునే స్వేచ్ఛ అది మనకి ఎవరు చేర్చలేదు, మంచి గురి చేర్చలేదు మనల్ని. దేవుడు వచ్చి మనల్ని ఏం చేస్తుంటది? రూమ్లోకి వస్తుంది. దేవుడి ఇచ్చే స్వేచ్ఛ మనల్ని ఎక్కడ చూపెడుతుందంట? దేవుడి దగ్గరకి, ఆయన దగ్గరే పెట్టడు. ఆయన దగ్గర మనకి ఏమొస్తుందంట? గౌరవం. బుద్ధి వచ్చిన తర్వాత కుమారుడు మళ్ళా నా దగ్గరికి నేను వెళ్ళేదను, నా దగ్గరికి నేను వెళ్ళేది కానీ మళ్ళా ఎంత స్పీడ్గా భర్త తీసుకుంటూ తండ్రి విడిచిపెట్టి వెళ్ళిపోయాము. అంటే స్పీడ్గా ఈరోజు నేను మీ తండ్రి కూడా అడుగుతాను, దయచేసి తండ్రి దగ్గర నిలబడడానికి ప్రయత్నం చేయండి. తండ్రిని హక్ చేసుకోవాలి, ఆయన హక్కులను జీవించడానికి ప్రయత్నించండి. మన డిసిజన్ తీసుకునే వద్దు, దయచేసి మన డిసిజన్స్ వద్దు, మన ప్రయత్నం వద్దు. దేవుని మీద ఆధారపడి నీవేం మాట్లాడాలనుకుంటున్నావు, నేను ఎలా పుట్టాలనుకుంటున్నావు, నేను ఏం చెయ్యాలనుకుంటున్నావు, దయచేసి దేవుడు నా చేయబడుతుంది, నేను ఏం చేస్తాను, నేను